దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వారంలో ప్రభువు మరొకసారి మనతో మాట్లాడుచున్నాడు. శ్రేష్టమైన మాటలు ఆయన అందించుచున్నాడు. వినగల చెవిని, సిద్ధ మనస్సును, గ్రహించగల జ్ఞానమును మనకివ్వమని ప్రభువుని అడుగుదాం. తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని బట్టి, ఈ సహవాసమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. కేవలము నాయన మీరు ఇచ్చిన ఉచితమైన కృప, మీ యొక్క దీవెన చొప్పున మాత్రమే నాయన మేము ఇక్కడ కూడి ఉన్నాం. ఈ యొక్క కూడికలో నాయన ఇది మీరు ప్రత్యేకపరచబడిన స్థలము, మీకు ఏర్పరచబడిన సమయము, మీరు మాకిచ్చిన ఆధిక్యత కనుక నాయన మీరు నా ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి మనస్సును ప్రజలతో కూడి ఉన్న నాకును మీరు అనుగ్రహించమని, ఈ వాక్యమును వినుచు వీక్షించిన బిడ్డలను అన్వయించుకుని కృపను అవకాశమును దయచేయమని, మందిర ప్రాంగణమును నాయన మీ యొక్క ఆవరణమును మీ చేతులకు అప్పగించుచుండగా మీ యొక్క ఆత్మ నడిపింపుతోనూ మీ జీవ సన్నిధితోనూ మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైన సంఘముతో దేవుడు మనకి దినమున మాట్లాడుచున్నాడు. మన అనుభవంలో ఉన్న దావీదుని మనకి ఎత్తి చూపుతున్నాడు. కనుకనే ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవబడిన వాక్య భాగంలో 32వ సంకీర్తనలో దావీదు యొక్క జీవితాన్ని రాస్తున్నాడు. తన అనుభవములో నుంచి దావీదు కొన్ని శ్రేష్టమైన మాటలు మనకు అందిస్తున్నాడు. దీనిలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. కీర్తనల గ్రంథము ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 32 వర్సెస్ 7 and 8లో 7-8 వచనములో దావీదు యొక్క మాటను, దావీదుకు దేవుడిచ్చిన మాటను, 2 మాటలు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 7వ వచనములో దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. ఆలోచించండి, దావీదు జీవితంలో దావీదును మనం మహారాజుగానే గుర్తిస్తాం. కానీ ఈ మహారాజు తరుముకుంటున్నాడు, ఎవరో వ్యక్తి పారిపోతున్నాడు. కేవలం దావీదే కాదు, దావీదును నమ్మి అట్టి స్థితిలో ఉన్న కొంత ప్రజ కూడా ఆయన్ని వెంబడిస్తుంది. ఆయన రాజే, మంచి రాజే, దేవునికి నమ్మకమైన వాడే. కానీ యేసు దేవుని మాట ప్రకారము లోబడి తమ శ్రమకు స్థానము విడిచి లగెత్తుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు క్యాపబిలిటీ చూస్తే మనకందరికీ తెలుసు. అంత గొలియాతునే చంపినవాడు. ఆలోచన పరంగా చూస్తే చిన్న రాయినే ఉపయోగించి జయమును దేవుని బిడ్డలకు అనుగ్రహించినవాడు. తన సమయ స్ఫూర్తిని చూస్తే చాకచక్యంగా తప్పించుకొనగలిగిన వాడు. ఇంతటి టాలెంటెడ్ పర్సన్ ఆయన అంటున్నాడు, నా దాగు చోటు నీవే. తనకి ఒక కష్టం ఉందండి, తనకి ఒక శ్రమ ఉంది, తనకి ఒక వేదనకరమైన పరిస్థితి ఉంది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవులుగా ఉన్న మనకు కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇది మన వలన మనం తెచ్చుకుంటున్నామంటే కాదు, మన ఇష్టపూర్వకంగా మనం ఉంటున్నామా శ్రమలు అంటే కాదు. ఎవరి ద్వారానో మనకు వస్తున్నాయి, ఎవరి ద్వారానో మనకు వస్తున్నాయి, మనకు తెలియకుండానే వస్తున్నాయి. కానీ దావీదు ఇట్టి సమయమును, ఇట్టి స్థితిని ఏ విధముగా జయించాడంటే దేవునిలో దాగుకున్నాడంట. ఇప్పుడు బయటికి ఎవరు కనిపిస్తున్నారంటే దేవాతి దేవుడు కనిపిస్తున్నాడు, కానీ లోపల ఉన్న దావీదు బయటికి కనిపించాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు, కోడి రెక్కల కింద తన పిల్లలు ఉంటే పిల్లలు కనిపిస్తాయా, కోడి కనిపిస్తుందా? రెక్కల చాటున ఉన్న భద్రతలో తల్లి మాత్రమే. ఈ అనుభవంలోనికి వెళ్ళిన దావీదు అంటున్నాడు, శ్రమలో 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 నేను ఎక్కడ దాగుకున్నానంటే ప్రభువులో దాగుకున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. కాన్ఫిడెంట్ లైఫ్ అతనికి ఉంది.
ఆ నమ్మకంతో కూడిన ఆ నమ్మకత్వాన్ని దేవునిలో ఆయన దాగుకొనుటకు దావీదు ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దానివల్ల ఏమొచ్చిందో అక్కడ రాస్తున్నాడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దావీదు చుట్టూ ఇప్పుడు ఏముందంటే, దావీదుని ఏమి కమ్ముకొని ఉందంటే, దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సంతోష గానము దావీదు చుట్టూ ఆవరించి ఉంది. అందుకనే దావీదు ప్రతి సందర్భాన్ని ఆయన ఆనందములో ఉన్న, దుఃఖములో ఉన్న, వేదనలో ఉన్న, సమస్యలో ఉన్న, సంతృప్తితో ఉన్న ఆయన పాట పాడటమే ఒక అలవాటు. మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథం అంతా దావీదు మనకు అందించలేదు, కానీ కొన్ని కీర్తనలు మాత్రమే అందించాడు. కానీ ఈరోజు మనం దానికి ఒక నామకరణ చేసాం, దావీదు కీర్తనలు. దావీదు ఆ స్వభావాన్ని దావీదు ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు. దేవుని బిడ్డారా, దావీదు అంటున్నాడు తన సాక్షార్థమైన జీవితముతో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. కనిపించాల్సిందే నీవు కాదండి. చాలాసార్లు మనం బిడ్డలతోనో, ఒక సంఘములోనో, ఒక సమస్యలోనో, లేకపోతే నలుగురు మధ్య మనం అనే మాట అయితే ఏంటంటే, నేనండి కష్టపడ్డాది, నేనండి ఇంత చేసింది, నువ్వు ఉండలేవు అన్నట్టు మాట్లాడతావు. నేను కాబట్టి తట్టుకున్నా, నేను కాబట్టి బరాయించాను, నేను కాబట్టి ఓర్చుకున్నాను. కాదు దేవుని బిడ్డలారా, నిన్ను నీవు బయటికి కనిపించాలనుకుంటే నీ శ్రమ వేదనగా మారుతుంది. కానీ నీవు దేవునిలో దాగి ఉంటే నీపై దేవుడు ఆనందాన్ని ప్రోక్షిస్తానంటున్నాడు. నిన్ను కనిపించకుండా ఆయన ఆవరింపు, సంతోషకరమైన స్థితిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఈ కాలంలో ఏ దుఃఖముతో, ఏ బాధతో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో దేవుని సన్నిధికి వచ్చావో నాకైతే అవసరం లేదు, కానీ ప్రభు అంటున్నాడు, నీకు నేనున్నాను, నీవు నాలో దాగి ఉండు, నీవు నాలో దాగి ఉండు. కొందరిని చూస్తే నవ్వు వస్తుంటుంది. ప్రార్థన చేయమని వస్తారు, తెల్ల చొక్కా వేసుకొని, లేకపోతే లెనిన్ కాటన్ వస్త్రాలు వేసుకొని, అంటే లోన ఎన్ని కనిపిస్తాయి అన్నమాట. ఆ జేబులో చక్కగా ఒక నోటు పెట్టుకొచ్చుకుంటారు. దేనికండి? అందరికీ. లోకస్తులు అయితే ఇంకోటి పెట్టుకుంటారు అక్కడ. చెప్పటం నాకు ఇష్టం కూడా లేదు. నలుగురు కనిపించాలని, నలుగురికి. దేవుని బిడ్డ తన శ్రమలో లేకుంటే వేదనలో, తన జీవితంలో తనను కనిపించుకోవటం కూడా ఇదే విధంగా ఉంటుంది. కనపరుచుకొనవలసింది, కనపడవలసింది నీవు నేను కాదు, కానీ నిన్ను ఆవరించిన ప్రభువు. అప్పుడప్పుడు పిల్లలు తలెత్తి చూస్తారు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు. ఫ్లైట్ సౌండో, హెలికాప్టర్ సౌండో వస్తుంటుంది, కానీ అది కనిపించదు. ఎక్కడుంటుంది? ఆ మేఘాల మధ్యలో ఏమి కనిపిస్తుంది? మేఘము మాత్రమే. అదేవిధంగా మోషే ప్రభు సన్నిధిలో 40 దినాలు సీనాయి కొండ మీద ప్రభు సాంగత్యములో ప్రభుతో మాట్లాడి కిందికి వస్తుంటే ప్రజలందరూ అంటున్నారు, అయ్యా నిన్ను మేము చూడలేము, మేము చూడకూడదు, ఎందుకంటే నీ చుట్టూ, నీ ముఖము చుట్టూ దేవుని యొక్క మహిమ ఆవరించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మోషేనే కాదు దావీదు కూడా అంటున్నాడు, నా చుట్టూ శ్రమ కాదు ఉన్నది, ఆనందం ఉన్నది. దేని కొరకై అంటే నా దాగు చోటు ఆయన. మనము కూడా అంతేనండి. మనం ఒక కానుకిచ్చిన, ఒక పాట పాడినా, ఒక మాట ప్రభువుని గురించి సెలవిచ్చినా, ఒకరికి దానము చేసిన, ఒక కార్యము నువ్వు చేస్తే కనిపించవలసినది ప్రభువే, కానీ నీవు నేను కాదు. అందుకనే లూకా సువార్తలో చక్కని మాట చెప్తాడు, మనుష్యులు నిన్ను కొనియాడునప్పుడు నీకు శ్రమ. ఒకళ్ళు నీ పేరు ఉచ్చరించారనుకోండి, మంచోడని, బాగా చేస్తున్నాడని, కొద్దిగా శ్రమ వచ్చింది. నలుగురు చెప్తే, అందుకనే సూక్ష్మంగా చెప్పాలంటే దండలేసిన వాళ్ళే బండలు కూడా వేస్తారంట. దండలు పడ్డా చోటే బండలు కూడా. ఈరోజు నువ్వు మంచి అని చెప్పేవాళ్లే నిన్ను నీవు మంచిగా కనపరుచుకుంటున్నావు. కాబట్టి నీవు కనిపించవలసినది ఎవరిలో అంటే, నువ్వు దాగవలసినది ఎవరిలో అంటే ప్రభువులో.
ఈ అనుభవం నుంచి దావీదు మనల్ని ఉదయ కాలమున ప్రభు సన్నిధికి తీసుకువెళ్తున్నాడు. నా దాగు చోటు నీవే, శ్రమలో నేను ఆయనలో దాంకున్నాను. ఆయన నాకు చేసిన మేలు ఏంటంటే విమోచన, రక్షించబడిన గానము నా నోట నుంచి రక్షణ అనుభవంలోనికి తీసుకువెళ్ళిన స్థితి దేవుడు నాకు కనిపిస్తున్నాడు. రెండవ మాటగా ఆయన అంటున్నాడు, దేవునిని గురించిన మాట చెప్తున్నాడు. ప్రత్యేకమైన ఈ యొక్క ధ్యానములలో ఈ యొక్క శ్రమ ధ్యానమైన ఆదివారము కాదు, కానీ ప్రభువుని స్తుతించవలసిన స్తుతి ఆరాధనా సమయం. ఇటు ఆనందాన్ని పంచుకోవాలనే ఈ యొక్క జ్ఞాపకాన్ని ప్రభు మనకు ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు 8వ వచనములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించు. ప్రభు మనకి ఉపదేశము, టీచింగ్ చేయాలంటే, ప్రభు మనకు బోధించాలంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవునిలో దాగి ఉంటేనే చెప్తాడు, కానీ దాగకపోతే చెప్పడాలి. చూడండి దేవుని బిడ్డారా, స్పష్టంగా ఉంది. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు ఐ విల్ టీచ్ యూ. నేను నీకు బోధిస్తా. నేను నీకు ఒక మాట చెప్పి వదిలిపెడితే దానికంతా పట్టించుకోవలసిన పని లేదు, కానీ ప్రభు మార్గమును కూడా చెప్తాడంట. బోధ అంటే ఆ మార్గములో ఎట్ట నడవాలో నీకు చెప్పే, ఆయన ఇచ్చే బోధలో ఏముంది అంటే నువ్వు ఉండవలసిన పద్ధతి కూడా ఉంది. నువ్వు ఉండవలసిన పద్ధతి కూడా ఉన్నది. ఆలోచించండి. నీవు ఆయనలో దాగి ఉన్నప్పుడు, నీ నోటి నుండి ఆయన గురించిన మాట వచ్చుచున్నప్పుడు, నిన్ను ఆయన ఆవరించినప్పుడు లోన జరిగే ప్రక్రియ, లోన జరిగే పని ఏమిటయ్యా అంటే ఆయన నీతో మాట్లాడతాడండి. ఆయన నీతో మాట్లాడతాడు. కనుకనే ప్రకటన గ్రంథంలో మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం, సంఘముతో ఆత్మ చెప్పు మాటలు, సంగతులు, వగస్సులు కాదు, ముందు సంఘముతోనే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 13 పత్రికలు ఇవే కాదు, ఇంకా పత్రికలు అనేకమై ఉన్నవి. ఎవరి కోసమై అంటే రోమియా సంఘము ద్వారా మనకు అందించిన మాట, కొరింథీ సంఘము ద్వారా మనకు అందించిన మాట, గలతీయ సంఘము ద్వారా మనకు అందించిన మాట. సంఘముతో దేవుడు మొదట మాట్లాడుచున్నాడు. సహోదరుడా, సహోదరి, పౌలు గారే కాదు, ప్రియులు పేతురు గారు, యోహాను గారు రాసిన పత్రికలు చూసినా, యాకోబు యూదా చూసిన పత్రిక చూసినా, తోటి పెద్దనైన నేను ఎవరికై అంటే హోలీ కాంగ్రిగేషన్, త్రూ హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధులైన వారికినే, సంఘమునకనే ఆయన చెప్తున్నాను అంటున్నాడు. కనుకనే ప్రభువు ఉదయకాలమున దావీదు స్థితి ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దావీదు ఎక్కడ దాగి ఉన్నాడంటే, దావీదు ఎక్కడ దాగి ఉన్నాడయ్యా అంటే ప్రభువులో ఉన్న వారికి మాత్రమే ప్రభు ముందు మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీకు ఉపదేశము చేస్తాను, ఐ విల్ టీచ్ యూ. రెండవది ఏం చేస్తానంటే, నా మార్గము ఇదని చూపుతా నీకు. చెప్పి పంపించేవాడు కాదు ప్రభువు, చెప్పి నిన్ను పంపించేవాడు కాడు. ఆ మార్గంలో ఎట్టా నడవాలో కట్టడిస్తాడంట. ఆ మార్గంలో ఎట్టా నడవాలో కట్టడిస్తాడంట. అది బోధ. కట్టడితో కూడిన మాటను బోధ అంట. ఆ బోధ ఇచ్చి మనల్ని పంపుతాడు. పిల్లరా, బోధను చెవి ఎగ్గకుండా పక్కకు నెడితే ప్రతిఫలము లేదు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే 3వ మాటగా అక్కడ అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. మన మీద ఏం చేస్తాడంట? దృష్టి పెడతాడంట. దీనికి ఒక పర్యాయ పదం మనకు బాగా తెలుసు, చూపు అంటాం కదా. ఎదురుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎక్కడో ఉన్నారు, నన్ను ఎట్ట చూస్తారు? చూడగలరా? కానీ నా మీద మీకు ఆలోచన ఉన్నది. ముందు చెప్పాను కదా, నా గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. నా ఎదురు లేకపోయినా వారు ఎక్కడున్నా
నా గురించే కాదు, నీ గురించి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగోయ్యా, నా ద్వారా వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, ఈరోజు నా తల్లి సంఘములో ఉన్నారు. ఇక్కడ మనం పాస్టర్ గారు ఇందాక ప్రార్థన చేశారు. రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, యెరూషలేములో ఆయా మందిరాల్లో సేవ జరుగుతుందయ్యా. అక్కడున్న సేవకులను నువ్వు ఎత్తిపట్టుకో, ఆరాధన నువ్వు క్రమముగా జరిపించు. ఆలోచించండి. చూపు అంటే నువ్వు నీ కళ్ళతో నువ్వు గమనించేదాన్ని చూపు అంటున్నావు. మరి దృష్టి అంటే? ప్రభు అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఆయన చెప్పాలంటే నీ మీద ఆయన దృష్టి ఉంచాలంట. యేసుతో ఉన్న తల్లులు, యేసుతో ఉన్న ఆనాటి ప్రజలు యేసు ప్రభువును చూసి ఏడుస్తున్నారు. కానీ ప్రభు వారిలో ఎవరిని చూశాడంటే ఆయన అంటున్నాడు, అమ్మలారా, నా కోసము కాదు, మీకోసము, మీ పిల్లల కోసము. దేవుని బిడ్డలారా గమనించండి. మీకోసమును మీ పిల్లలు ఎవరిని దృష్టించుతున్నాడంటే పిల్లలను దృష్టిస్తుంది. పేతురు అంటాడు, ఇంటికి వెళ్ళి చదవండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చరిత్రలో అంటాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దూరస్తులు నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆనందము, ఈ దీవెన, ఈ యొక్క ప్రత్యేకత కేవలం మన వరకు ఉంటే సరిపోదు. కానీ దూరంగా ఉన్నారు మన బిడ్డలు, దారి తప్పి తిరుగుతున్నారు బిడ్డలు, వారిని కూడా ఆ సంఘంలో ఎత్తిపట్టుకోవాలని ప్రభు బేతనయ్య కుటుంబానికి ప్రభు పదే పదే వెడుతున్నాడు. ఎవరున్నారయ్య అంటే మరియత యేసు పాదముల యొద్ద ఉన్నది, మార్తేమో వంటశాలలో ఉన్నది, వంటగదిలో ఉన్నది, లాజరేమో రోడ్లు పడి. ముగ్గురు కావాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. దేవుని బిడ్డలారా, దృష్టి ఉంచాడు ప్రభు నీ మీద దృష్టి ఉంచాడు. ఆదామును చూశాడండి, ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు. భూమి సృష్టిని అంతా తీసుకొచ్చి పేర్లు పెట్టన్నాడు, పేర్లు పెట్టాడు. ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టానో అవి ఏ వాటికి. మీరు గమనించండి. ఒకరోజు వచ్చింది, ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనములో, చల్లపూట యెహోవా దేవుడు ఆదామును చూచడానికి వచ్చినప్పుడు చెట్టు చాటున ఎవరున్నారయ్య అంటే ఆదామును హవ్వయును. ఒకడే కాదు, ఆదాము ఇద్దరు కలిసే ఉన్నారు. ఆదాము హవ్వ ఇద్దరు చెట్టు చాటున ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆదామా నీవెక్కడున్నావని. ఆయన చూడకుండా చెట్టు కాడికి వచ్చాడు ప్రభువు. చూసే ఆదాము ఆలోచన ఏంది? ఆదాము చూసుకుంటున్నాడు, ప్రభు చూస్తున్నాడు. ఆదాము చూస్తే దిగంబరత్వం కనిపించింది, వెంటనే ఆకులు కట్టుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఆకులు చినిగిపోతాయి నాయన, చర్మాన్ని రక్తము చిందించి ఆ రక్తముతో తడిచిన గుడ్డ నీకు ఇస్తానంట. కట్టాడు. దేవుని బిడ్డలారా, స్వేచ్ఛనిచ్చాడు. చూచుట లేదనుకుంటే అది అవివేకం, నిర్లక్ష్యం, పాపము. స్వేచ్ఛనిచ్చిన వాడు చూస్తున్నాడు. తినవద్దు అనకపోతే అది లేకుండా చేయొచ్చు కదా అని అనుకుంటాం. కానీ స్వేచ్ఛ ఉన్నదని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. తినే సమయం ఒకటి ఉన్నది, దేవుడు ఇచ్చిన సమయం. స్పష్టమైన మాట ఆదాముతో అంటాడు. ఆదాము అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు చాటున. తప్పు చేస్తే కదండి దాక్కోవాల్సింది. తప్పు చేసాడో చేయలేదో కానీ దావీదు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దావీదు ఎక్కడ అంటున్నాడంటే, నీ చాటున నేను, చెట్టు చాటున, పుట్ట చాటున, గోడ చాటున కాదు, దేవుని చాటున దావీదు ఈ అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు దృష్టించుచున్నాడు మనల్ని, దేవుడు దృష్టిస్తున్నాడు. నోవాహును చూశాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. నోవాహు యెహోవా దృష్టికి, ఆయన దృష్టికి కృప పొందినవాడు. ఆదాము కృప పొందుకోలేదు, కానీ దేవుని దృష్టిలో నోవాహు ఒక్కడే. అంటే నోవాహు ఒక్కడైతే రక్షించబడేది కాదు, నోవాహు కుటుంబము దేవుని దృష్టిలో. కనుకనే అక్కడ అంటాడు,
ఇదిగో ఆయన ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నోవాహు ఓడ నిర్మించయ్యా, వాళ్ళకి సువార్త చెప్పు. దేవుని యొక్క దయలో ఉన్నవారికి దేవుడు ఒక పని చెప్తున్నాడు, ఒక బాధ్యత పెడుతున్నాడు, ఒక ఆశీర్వాదముతో పాటు ఒక కార్యాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు ఆయన దృష్టిలో మంచి వాడివని పెంచుకుంటే. ఇంకా 2 అధ్యాయాలు ముందుకు వస్తే 13వ అధ్యాయంలో సొదొమ గొమొర్ర ప్రజలను చూసి 13:13 అంటాడు. ఆదికాండం 13:13 యెహోవా దృష్టికి సొదొమ ప్రజలు బహు పాపులై, మామూలు పాపులు కాదంట, బహు పాపులు. చాలామంది అనుకుంటున్నారు మేము చేసేది పెద్ద పాపం కాదులే, మా ముందున్న వాళ్ళు చాలా పాపాలు చేశారని. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుడు తీవ్రంగానే పండిస్తాడు, గ్రహిస్తాడు. బహు ఘోరమైన ఈ పాపుల నుంచి ఆ నీతిమంతుడిగా చూస్తున్న లోతును బయటకు తీసుకొస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. అది వెంటనే భస్మం అయిపోతుంది. దేవుని దృష్టి మన మీద ఉన్నది. ఆశా మాటల్లో కూడా ఇది మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:7 అవసరం లేదు తీవాకండి. ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకై భూలోకమందు సంచారము చేస్తున్నది. అయితే ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇక మీదట నీలో ఆశా కుటుంబంలోనే యుద్ధాలు. చెప్పాను అది 3 వారాల క్రితం. దేవుని దృష్టి ఉంది దేనికోసమై అంటే నేను దీవించటానికి. ఒకవేళ దేవుని దృష్టిలో నీవు సరైన విధముగా లేకపోతే యుద్ధం నీలోనే ప్రారంభమైంది. పెరిగిపోతుండేది ఒక పక్క బీపీ. ఈ బీపీ ఎవరి మీద చూపిస్తాం అంటే పిల్లల మీద చూపిస్తాం, భార్య మీద చూపిస్తాం, ఆ తర్వాత సంఘం మీద చూపిస్తాం, తర్వాత లోకం ముందు. దేవుని దృష్టి ఉంది ఒకటి. ప్రభు స్పష్టంగా అంటున్నాడు, రే దేవుని బిడ్డారా, సొదొమ ప్రజలు వ్యక్తిగతంగా చూశాడు, పట్టణంగా చూశాడు ప్రభు ఏ విధంగా ఉన్నాం. అయితే బైబిల్లో ఒక చక్కని మాట ఉందండి, మంచి మాట. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం. అక్కడ మనందరికీ తెలుసు, ఇస్సాకు అంటున్నాడు ఏశావుని పిలిచి, ఏశావు ఇదిగోయ్యా నేను అవసాన కాలమందున్నాను, ఈ అవసాన కాలమందు నాకు ఇష్టమైన జంతువును నువ్వు వేటాడి వండుకొని వస్తే నేను తృప్తిగా తిని నిన్ను దీవిస్తాడంట. జాగ్రత్తగా ఈ మాట వినండి. ఏశావుతో చెప్పడం ఎవరున్నారు? అమ్మగారు విన్నారు, తల్లిగారు. అరే నాయన, ఆమె నాయన ఈ మాట అన్నగా చెప్పాడు, కానీ నువ్వు పోయి మందలో ఒక మంచి గొర్రెను తీసుకురా, నేను వండి పెడతాను, ఇది నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తే తండ్రి నిన్ను దీవిస్తాడు, తండ్రి తిని నిన్ను దీవిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, ఏశావుకి ఇస్సాకు చెప్పాడండి. భేదము చూడండి, అక్కడ అడవిలోనికి వెళ్ళి ఒక జంతువుని నువ్వు వేటాడి తీసుకురావాలి, వండి పని పెట్టాడు. దీవెన పొందటానికి నువ్వు కొంత పని చేయాలి. ఈ దీవెన అందుకోవటానికి నీ నమ్మకత్వం కావాలి, నీ స్థితి అవసరం. కానీ తల్లి అంటుంది మందలకు పో. చెప్పింది ఎవరికి? ఏశావుకు చెప్పింది. తీసుకువస్తున్నది ఎవరో మనకు బాగా తెలుసు. యాకోబు తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చే ముందు ఒక మాట అన్నాడండి. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 12వ వచనములో స్పష్టంగా చెప్తాడు. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 27 వర్సెస్ 12లో ఆయన అంటున్న మాట, యాకోబు అంటున్నాడు, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము. నా తండ్రి ఏమి చేస్తాడంటే నన్ను పట్టుకొని చూస్తాడు. తల్లికి ఆలోచనలు ఎక్కువ కదా, అందుకని అంటాడు జ్ఞానవంతురాలు తమ ఇంటిని భలే ఆలోచనలు ఉంటాయి. తల్లి దానికోటి ఒక ఆలోచన ఇచ్చింది. ఏమని ఆలోచించిందంటే, ఒక చర్మం కప్పుకోయా, గొర్రె చర్మాన్ని కప్పుకో, నువ్వు ఎట్టుంటుంది నీ చర్మం ఇప్పుడు ఏశావుదు లాగానే రోమములు కలిగింది లాగా. ఎవరిని మోసం చేస్తున్నారండి? యజమానుని మోసం చేస్తున్నారు.
యాకోబులో యథార్థత ఉన్నది. అందుకనే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22, 23 మీరు మళ్ళా చదవండి. ఆ 2 వచనాల్లో ప్రభువే యాకోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యాకోబులో ఏ శకునమో లేదు. మనం అంటే డిక్షనరీలు 16 తిరగేసి చెప్తాం. యాకోబు అంటే మోసగాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ ప్రభు అంటున్నాడు యాకోబులో వంచన లేనే లేదు. ఈ దేవుని బిడ్డారా, తల్లి మాట విన్నాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. దీవెన ఎక్కడ ఉందండి? కానీ ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్న. ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనంలో నా తండ్రి నన్ను తడవి చూచిన, అంటే నా మీద చేయి పెట్టి స్పర్శించిన ఎడల ఆయన దృష్టికి, అనగా అర్థం ఏమిటంటే నిన్ను దేవుడు పట్టుకొని చూస్తాడంటండి. అది దృష్టి అంటే. నీ కళ్ళతో చూసేదేమో చూపు. దృష్టి అనగా ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చేతితో స్పర్శించుట. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావు నువ్వు? ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనే ఆశ మంచిదే. ఈ ఆశను సఫలము చేయవాడు ఆ తండ్రి అయితే, ఆ తండ్రి నిన్ను పట్టుకున్నప్పుడు, ఆయన నిన్ను స్పర్శించినప్పుడు నీ జీవితం ఏ విధముగా ఉన్నదో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దావీదు అంటున్నాడు, నన్ను ఆయన దృష్టించి నాకు ఆలోచన చెప్తాడు. తల్లి ఆలోచన యాకోబుకి ఏమి చేసిందంటే దూరంగా రక్త సంబంధికులని సొంత దేశమును వదిలిపెట్టే విధంగా నడిపించింది. అందుకనే మళ్ళా ప్రభు దగ్గరికి వస్తాడు. మీరు 38వ అధ్యాయానికి 32కి వెళ్ళిపోతే అన్నిటినీ వదిలిపెట్టి ఒక్కడే వచ్చాడు తండ్రి ప్రభు దగ్గరికి. నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచి. దేవుని బిడ్డ, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే దానం, నువ్వు చూసే చూపు, నీ ఆలోచన ప్రభు ఏం చేస్తున్నాడంటే పట్టుకొని చూస్తున్నాడంట. అందుకని యేసయ్య మనకు చెప్తాడు, ఆయన చూపు లేని వారికి ఏం చేశాడంటే మట్టి తీసుకొని ఉమ్మి వేసి ఆ మట్టిని తీసి మన చేతులు ఆ గుడ్డివానికి కూర్చాడండి. చెవిటివానికి చెవుల మీద ఆయన ఆ చెయ్యి ఉంచాడు. కుష్ఠిరోగిని ముట్టుకున్నాడు, ఆయన స్పర్శించాడు. ఈరోజు ఆయన నన్ను స్పర్శిస్తే నువ్వు బాగుపడతావా, నేను బాగుపడతానా? ఆలోచించు. ఆ చిన్న పిల్లవాడు యేసు ప్రభువాని చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచబడ్డాయంటే 5,000 మందికి పైనే. ఎన్ని మిగిలినాయి అంటే ఇంకా విస్తారముగా మిగిలినాయి. ప్రభు చేతి పెట్టినప్పుడు నీకు అన్ని మిగులుదల, ప్రభు దృష్టించినప్పుడు నీకంతా మిగిలిపోయిందంట. తినకుండా కాదు, దాపెట్టుకొని కాదు, సంతృప్తిగా అనుభవించిన తర్వాత. కనుకనే యోహాను అంటాడు తన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయముల్లో సౌఖ్యముగా, మళ్ళా చెప్తున్నాను, సౌఖ్యముగా వర్ధిల్లవల్లని ప్రార్థించుచున్నాను. అంటే ఇది నువ్వు అనుభవించాలంట. చాలామంది క్రైస్తవులు దేశమంతా మునిగిపోయినట్టు, కుటుంబం అంతా ఏమో అయిపోయినట్టు, జీవితం అంతా పాలిపోయినట్టు దుఃఖముఖులై ఉంటారు. ఏంటంటే ఇది ఆత్మ సహవాసం అనుకుంటారు. ప్రభు ఎప్పుడు కోరుకోవాలని, నువ్వెంత శ్రమలో ఉన్నా దావీదుకి ఇచ్చిన ఈ యొక్క ఆనంద గానమును ఆవరించిన ఆ యొక్క అనుభవమును నిన్ను రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలమున నీవు దేవునిలో దాగి ఉంటే ఆయన నిన్ను స్పర్శిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీ మీద చేయి వేస్తాడంట. ఆయన నీ మీద చేయి వేస్తాడు. ఆ సొదొమ గొమొర్రాలో ఆ లోతుని దేవదూతలు, దైవ కుమారులు, దేవుని బిడలు ఆ భుజము మీద చేయి వేసుకొని బయటికి తీసుకొస్తుంది. దావీదు అనుభవంలోకి రా. శ్రమలు ఉన్నాయి, నీకు తెలియకుండానే శ్రమలు నిన్ను ఆవరిస్తున్నాయి. కానీ నీవు దాగవలసిన చోటు ఏదనగా ప్రభువు సన్నిధి. యాకోబుకు కలిగిన ఈ మంచి మనసు, నా తండ్రి నన్ను పట్టుకొని చూస్తే నేను ఆయన దృష్టికి వంచకుడని అవుతాను. వంచన చేయబాకు. వంచన చేస్తే నువ్వు ఆశించింది నీకు దూరం అవుతుంది. నీ బిడ్డలను బాగుండాలనుకున్నావా, ఆ బిడ్డలే దూరం అవుతారు. సంఘాన్ని మోసం చేస్తున్నావా, కొంతకాలానికి సంఘానికే దూరం. ప్రభువుని వాడుకుంటున్నావా,
ప్రభువుని విడిచి వెళ్ళవలసిన స్థితి వస్తుంది. ఇస్కరియోతు యోధా చేసింది అదే పని. తన దగ్గర ఉన్నది తన ఆలోచన చొప్పు వాడాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. రిపెంట్ అయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు. ప్రభు దగ్గరికి రావటానికి అవకాశం ఉన్నా కానీ సద్వినియోగము చేసుకునే స్థితి. సహోదరుడు, సహోదరు, ఉదయకాలమున మొదట మనం గమనిస్తుంది ఏంటంటే, శ్రమ సంభవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువులో దాగి ఉండాలి. ప్రభువు నీకు బోధిస్తాడు, ఉపదేశం చేస్తాడు. అనగా నీకు ఏ విధంగా ఉండాలో చెప్తాడు, ఏ మార్గంలో పోవాలో చెప్తాడు, ఆ మార్గంలో ఎట్టా ఉండాలో చెప్తాడు, ఎట్టా ఉండాలో చెప్తాడు. అంతేకాదు భవిష్యత్తును గురించి ఆలోచన నీకు ఇస్తాడు. ఎట్టా ఇస్తాడంటే ఆయన చేతుల్లోకి తీసుకొని ఇస్తాడు. ఆయన చేతుల్లోకి తీసుకోకుండా నీకు ఆలోచన ఇవ్వడు. ఆయన చేతుల్లోనికి వెళితే అన్నీ ఆశీర్వాదాలే, ఇంకా తగ్గేది లేనే. కనుక ఉదయకాలమున సంఘముగా ఉన్న మనకు ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, శ్రమలో నీకు తెలియకుండా వస్తున్న శ్రమలో నీవు దాగి ఉండు, దేవుని కొరకు దాగి ఉండు. ఆయన నీకు మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవది, క్రీస్తు కోసము నీవు శ్రమ పడే విధానం. క్రీస్తు కోసము అన్నీ ఉన్నాయి. వీఆర్ కంఫర్ట్ జోన్, బట్ వీఆర్ సాక్రిఫైస్ సమ్ థింగ్స్. కొన్నిటిని మనము విడిచిపెట్టాలి, వదులుకోవాలి, ఇచ్చేయాలి. దీనిని ఏమంటారంటే ఉపవాసము అంటారు. కొన్ని వదిలిపెట్టాలి. చేస్తున్నారు చాలామంది వస్తుంటారు, పక్కన వారిని అడుగుతుంటారు, కొద్ది కాలం చర్చికి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు, అయ్యా ఈ శ్రమల దినాలు కదా, లేకపోతే ఈ వారం మేము ఉపవాసం ఉండాలనుకుంటాం, ఈ 4 రోజులు మేము దేవునితో ఉండాలనుకుంటాం. మంచిదే. ఉపవాసం ఏంటి? శ్రమను నీకై నీవు తెచ్చుకోవటం. దీని గురించి యెషయా రాస్తున్నాడు స్పష్టంగా. చూడండి, యెషయా గ్రంథము, ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి చెప్తున్నాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచనుక నీవెందుకు లక్ష్య పెట్టు. ప్రాణాన్ని ఆయాసపరచుకోవటం మనకు తెలిసిన ఉపవాసం. అందుకనే ముందు దీన్ని చెప్తున్నాను. మనం అనుకునేది ఏంటంటే ఒక పూట తిండి మానుకుందాం, ఇది ఉపవాసం కదా. కానీ ఉపవాసం అంటే ఏంది? నివాసము, వేరుగా జీవించు, దగ్గరగా జీవించు. ఎవరికి దగ్గరగా? ప్రభువుకి. మరి నువ్వు ఉపవాసం ఉన్నావంటే, కొంతమంది అనుకుంటారు 3 గంటల దాకా ఉంటామండి, 12 గంటల దాకా ఉంటామండి. మంచిదే, ఉండు. ఈ 12 గంటల వరకు నువ్వు ఉన్న సమయం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవునితో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి. 3 గంటల దాకా ఉంటున్నావా? ఉండు. ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి. దేవునితో ఉండమంటే నువ్వు దేవునితో మాట్లాడాలి, లేకుంటే ప్రభు నీతో మాట్లాడాలి. దట్ ఈజ్ ఫాస్టింగ్. నిన్ను ఆయాసపరుచుకోవటం ఏంటంటే ప్రభు నీతో మాట్లాడటాన్ని వాక్య ధ్యానం అంటారు. వాక్యాన్ని చదువుకో, లేకపోతే వాక్యం విను. లేదు, ఈ సమయంలో ప్రభుతో నీవు మాట్లాడు, అప్పుడు ప్రభు నీతో ఉంటాడు. ఇది లేకుండా లోకానుసారంగా గడుపుతున్నారంట. అందుకనే వాళ్ళు అడిగితే, యూదులు అడిగితే ఏ మాట చెప్తాడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మమ్మల్ని మేము ఆయాసపరుచుకొనగా, మమ్మల్ని మేము శ్రమపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు? ఎందుకు లక్ష్య పెట్టట్లేదయ్యా? మేము అనుకున్నది ఎందుకు జరగట్లేదయ్యా అంటే ఇక్కడ అంటాడు ఆయన, చూడండి, మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారములు చేయుదురు. వీళ్ళు చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటారు, దేవుని సన్నిధిలో గడపరు. మీ పనివాని చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుదురు, వివాదము చేయుదురు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము. ఎన్ని శారీరకమైనవన్నీ మనకు కావాలంట. అంటే మనం అనుకున్నవన్నీ మనకు కావాలి. జై జీవితం అంతా కావాలి, తిండి కావాలి, అన్నీ అనుభవించాలి. వీటినేటిని దేన్ని వదిలిపెట్టకుండా నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రభుతో ఉంటున్నానంటే అటు కుదిరిద్దండి. ప్రభు అంటున్నాడు, నీకు నాకు సంబంధం లేనే. ఇది మీరు బాగా చదువుకున్న వాళ్ళందరికీ బాగా అర్థమైందని నాకు తెలుసు. చూడండి తర్వాత వాక్యం, మీ కంఠ ధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాస ఉండరు. నువ్వు చేసే మాట, నువ్వు చెప్పే మాట ఎవరికైనా పడాలంటండి? ప్రభువుకి నీ మాట వినబడకుండా ఉండటానికి కారణం ఏమిటాయి అంటే,
నువ్వు కడుపు మార్చుకుంటున్నావు మంచిదే, కానుకిస్తున్నావు మంచిదే, కానీ ప్రభువుకి నీ మాట పడపోవటానికి కారణం, నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన వినకపోవటానికి కారణం, నువ్వు చదువుకుండగా అది నీకు మనసుకు ఎక్కకపోవటానికి కారణం ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన, మీ పనులు మీరు చేసుకుంటారు, కలహాలు తగాదాలు ఆడుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు, గుద్దులు తన్నులాటలు తన్నుకుంటారు, అంటే మీరు అనుకున్నవి ఏవి వదిలిపెట్టరో, ఉపవాసం కడుపు మాత్రం మార్చుకుంటాం. ఏమన్నా న్యాయం అండి ఇది? ప్రభు బోధన. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తారు, నేను వింటలేదు. ఎందుకు వింటలేదంటే, వీటిని వదిలేయండి. ఉపవాసం అంటే వీటిని వదిలి నా దగ్గరికి రండి, నా దగ్గరకు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? గమనించండి 5వ వచనం, 58:5. మనుష్యుడు తన ప్రాణమును బాగా పరుచుకొనవలసిన దినము అట్టిదేనా? అంటే శ్రమల ధ్యానంలో ఉన్నావు, శ్రమ పడాలని నువ్వు ఆశపడుతున్నావు, నువ్వు శ్రమ పడటం ఇదేనా? నిన్ను నువ్వు దుఃఖపరుచుకొని నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటానికి ఇదేనా మార్గం? అందుకనే నీ ప్రార్థన నేను వినట్లేదు. ఇది మనసులో పెట్టుకోండి. రెండవది అంటాడు ప్రభు, కొన్ని వచనాలు కిందకు వస్తే, తిండి మానుకున్నావు మంచిదే, ఈ తిండిని ఏం చేస్తావో చెప్తాడు అక్కడ. 7వ వచనం చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయో. ఎవరికి పెట్టాలంట? నువ్వు ఉపవాసం అని తిండి మానేస్తున్నావు చూడు, ఈ పూట తిండి మానేస్తే 50 రూపాయలు 30 రూపాయలు ఉండిద్దా దాని విలువ, దాన్ని ఎవరికి పెట్టాలంట? సందా ఇవ్వకండి, దాన్ని ఎవరు ఆకలితో ఉన్నారో వాళ్ళకి పెట్టాలంట. అర్థమైందా? నేను ఈరోజు ఉపవాసం ఉన్నాలే అని తిండి మానుకొని 2 దోశలు తినేస్తే ఏముంటుందండి? లీటర్ పాలు తాగితే ఏమైనా ఉపయోగమా? తిండి ఏమో 30 రూపాయలు అయింది, లీటర్ పాలు ఏమో 70 రూపాయలు అవుతాయి. ఏం చేస్తున్నావు? మనల్ని ఆయాసపరుచుకున్న దినమెట్టేనా? శ్రమ దినం ఇదే విధముగా ఉన్నదా? ప్రభు అంటున్నాడు, మీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు. చాలా జాగ్రత్తగా గమనించండి. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన, నాకు అనుకూలమైన. ఎవరికి ఇస్తామండి దానం? రోజు మనకు వందనాలు చెప్పేవాడు గుడి బయట ఉండే నమస్తే అంటే వాడికి 10 రూపాయలు ఇస్తాం, అంతేగాని దిక్కుమాలినాడు ముక్కు మొహం తెలియనాడికి ఎప్పుడన్నా దానం చేసావా? ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు ఆయాసపరుచుకున్న దినము శ్రమ దినం ఎట్టిదయ్యా అంటే, ఉపవాస దినం ఎట్లాంటిదంటే, దిక్కుమాలిన వాడిని, ఆహారం ఆకలి కొన్నవాడిని ఎక్కడ చేర్చుకోవాలంట? పొట్లంగా టీదులో ఇవ్వకు, తీసుకురా నీ ఇంట్లో కూర్చోబెట్టు, భోంచే. మనము ప్రార్థన పెట్టుకుంటాం. ఏం చేస్తామండి? మా సంఘ పొలం పిలుచుకుంటాం, మా బంధువులు పిలుచుకుంటాం, వాళ్ళకు భోజనాలు పెట్టుకుని ప్రార్థన భలే జరిగిందండి అంటాం కదా. పాస్టర్ గారి వాక్యం మొదలు పెట్టగానే వచ్చినోడు వాచి చూపిస్తుంటాడు, టైం అయిందండి, భోజనాలు రెడీ అండి, భోజనాలు రెడీ అండి అని. అన్నదానం మనం చేసేది. అందుకే ప్రభు అంటున్నాడు, ఉపవాస దినమును నీవు ఏదైతే ప్రత్యేకంగా జీవిస్తావో దానివల్ల నువ్వు ప్రతిఫలం పొందుతావు. శారీరకంగా నువ్వు వెళ్తున్నావా, శరీర సంబంధిగా వెళుతున్నావా, దాని దగ్గర కూడా నా లెక్క ఒక ఉంది, నా బోధ ఒకటి ఉంది. దిక్కు మాలిన వాడిని నీ ఇంటికి తీసుకురా, వాడిని శుభ్రపరచు, ఆడ కూర్చోబెట్టు, అన్నం పెట్టు. మిషనరీలు చేసింది అదే పని కదండి. మనం ఏం చేస్తున్నాం కదా? భారతదేశ ప్రజలు మిషనరీస్ దగ్గర నేర్చుకుంది, బ్రిటిషర్స్ దగ్గర నేర్చుకుంది ఏంటయ్యా అంటే, ఈరోజు లోకమంతా చెప్తుంది ఒకటే, సారీ. ఒక తప్పు పని చేసేది, ఒకరికి ద్రోహం చేసేది సారీ అండి, పోతుందా? మిగతా వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ ఏమైపోయింది, ఫెసిలిటీస్ ఏమైపోయినాయి అండి? ఆలోచించండి. మన క్రైస్తవ జనాంగము చూస్తే, మన సంఘాలు చూస్తే, ఆ ఫారినర్స్ మిషనరీస్ దగ్గర ఏం నేర్చుకున్నాయంటే ఒకటే నేర్చుకున్నాయి, చెప్పులు వేసుకొని గుళ్ళోకి రావటం. తప్పు కాదు, వాళ్ళ చలి దేశం కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ కోసం వేసుకుంటున్నారు. ఈరోజు మనకు అనుకూలత లేదు. చెప్పుల గురించి నేను మాట్లాడట్లా, వాళ్ళు తీసుకువచ్చి అన్నీ మన దేశంలో మన కొరకు కొన్నారండి. ఈరోజు నువ్వేమిచ్చావు? సంఘం డబ్బులు ఇస్తే సువార్తకి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు కదా. అది వచ్చి మళ్ళీ సంఘంలోనే చెప్తాం, ఆడ ఆ కూర వండుకొని తిన్నాం, ఈ యొక్క భోజనం చేసాం, ఇంతమంది అక్కడికి వచ్చారు, మేము ఈ పని చేసి వచ్చామని.
సంఘం డబ్బులతో మిషనరీ నేర్పించింది ఇదేనా? ఇదేనా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు అడుగుతున్నాడు. నీకు వస్తుంది పెన్షన్ 70,000 80,000, నువ్వు ఆ పోయే వెహికల్కి ఆయిల్ నువ్వు కొట్టించుకోలేవా? పరిచర్య ప్రభుది. మిషనరీస్ మనకు నేర్పించింది ఏంటంటే దాతృత్వముతో వారి ఆస్తులు, అక్కడ ఉన్న ఆస్తులు అమ్మి ఇక్కడ మనకిచ్చారు. లోకం ఏమి నేర్చుకుంది, మనమేమి నేర్చుకున్నాం? ఆకలితో ఉన్న వారికి పని కల్పిస్తూ బకింగ్హామ్ కెనాల్ కట్టించారు ఒక ముద్ద పెట్టడం కోసం. ఈరోజు నువ్వు ఎవరికి పెడుతున్నావు? పోయి వస్తారు మెదక్ చర్చికి, అక్కడ రాసి ఉంటుంది, మీ అందరికీ తెలుసు, నాకంటే అనుభవం ఎక్కువ. ఆ మెతుకులు పెట్టడానికి దేవుని పని ఒకటి వారికి కల్పించారు. మరి నువ్వేం కల్పిస్తున్నావండి? నీకు వారితో అవసరం లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం ఎప్పుడన్నా పెట్టావా? ప్రభు అంటున్నాడు, ఇదేనా నాకు అనుకూలమైన ఉపవాసము? దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభు అంటున్నాడు, తను తాను రిక్తినిగా తను కనపడకుండా ఉన్నాడంట. దావీదు అంటున్నాడు, నా దాగు చోటు ఆయన కనిపించాలి. మన కోసం ప్రభు కనిపించకుండా పోయాడు, కానీ ఆ కనపడకుండా చేసింది నీవు నేనే. అందుకనే పేతురు తన అనుభవంలో నుంచి ఒక మాట అంటున్నాడు అండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా. మన ఆయుధాలు మాటలు కదా, మన ఆయుధాలు గ్రూపులు, అవర్ ఓన్ థింకింగ్స్, మన యొక్క ఆలోచనలు. దావీదు కలిగిన మనకు లేదు. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా. మనసు పుట్టాలంట. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు శ్రమ పడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఆ పునరుద్ధాన దినమును స్తుతి దినముగా జరిపిస్తున్నాం. ఇంకెందుకు శ్రమల జోలు? గత 2 వారాలు మనం విన్నాం. ప్రతివాడు తన సిలువనెత్తుకొని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మన శ్రమ మనం మోసే పర్లా. ప్రభు అంటున్నాడు, పక్కన అడుగుకొని మొయ్యాలి తప్పదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. అందుకనే మీకు జ్ఞాపకం చేసే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆ 7వ వచనం 8వ వచనంలో అంటున్నాడు, దిక్కు మాలిన వారిని నీ ఇంట చేర్చుకో, నీ ఇంట్లో ఒకటిగా తీసుకో, నీ సొంత బిడ్డగా భావించు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. చూడండి, అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, శరీర విషయములో శరీరంతో ఉండగానే ఈ శ్రమానుభవముకు రాకపోతే ఈ స్థితి నీకు లేదని అక్కడ 2 ఫుట్నోట్ రాస్తున్నాడు. శరీర విషయముల్లో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, మైండ్ ఇట్, దీని మీద మనస్సు పెట్టండి. ఇన్ని రోజులు ఎట్లా జీవించావో నాకు అనవసరం. ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నా, నీ మీద దృష్టించుతున్నా. ఇక మీదట ఆన్వర్డ్స్, ఇక మీదట మనుజాశల చొప్పున కాక, ఇక మీదట మనుజులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలికని ఏమీయో లేక ఉండును. ఎవరెవరు జోలికి పోతున్నారండి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పాపము నీ జోలికి రాట్లా. వాడు అమాయకుడు సైతాను, వాడి మీద చెప్తున్నాడు, వాడు శోధిస్తున్నాడండి. వాడు నీ దగ్గరికి రాలా, ప్రభు దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు. యోబు గురించి అడిగాడు కదా, అయ్యా విశ్వాస అంటా నన్ను బొమ్మంటావా అని అడిగాడు. ప్రభు నీ మీద దృష్టించుతాడు. వితౌట్ పర్మిషన్ అపవాది రాడు నీ దగ్గరికి. ప్రతి దానికి చేసే చెడ్డ పని ప్రతి దానికి వాడు శోధించాడండి. ప్రభు పేరు ఎన్నిసార్లు తలుచుకుంటామో తెలియదు, కానీ ప్రతి సమయంలో వాడిని మటికి ఎన్నిసార్లు తలంచుకుంటాము. అందుకనే ఇక్కడ అంటున్నాడు, శరీరమందు శ్రమపడిన వాడు ఇక మీదట శరీర విషయంలో మనుషుల యొక్క ఆలోచన, అంటే పొరుగువాడికి కలిగిన ఈ దృక్పథము, అన్యజనుడికి కలిగిన ఈ దృక్పథము వాడిలో రాకుండా ఉండాలంటే, అనగా ఈ దినమును నీలో రాకుండా ఉండాలంటే ఈ శ్రమానుభవానికి నువ్వు వెళ్ళాలి.
కొరడాలతో కొట్టించుకోమంటలా ప్రభు, నేను సిలువ శీలలు తెగించుకోమంటలేదు. కానీ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఇక మీదట జీవించు కాలము మనుషుల యొక్క ఆశలు అలవాట్లు చొప్పున కాక దేవుని ఇష్ట ప్రకారము నడుచుకున్నట్లు అపవాది జోలికి పోకుండా ఉంటామంట. అపవాది దగ్గరికి మనం వెళ్తున్నాం, వాళ్ళు ఉండాలన్నట్టు మనం ఉండాలనుకుంటాం, వాళ్ళు చేసినట్టు మనం చేయాలనుకుంటాం. ఈ రోజుల్లో సంఘం మోసపోతుంది కూడా అదేనండి. సంఘంలో బాగా వర్ధిల్లిన వారే, వాక్యం చెప్పేవాళ్లే దారి తప్పడానికి కారణం అదే. సంఘంలో ఒక కట్టుబాటు ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, దేవుడు నియమించిన ఒక పరిపాలనా విధానం ఉంటుంది. అదే కమ్యూనిటీ హాల్లో పెట్టుకునే వాడికి ఉంటుందా? ఇండివిజువాలిటీ ఉంటుంది వాళ్ళకి. సేవకుడు అక్కడే ఏసిన కానుకను తీసుకుపోవచ్చు, ఎవరికి అకౌంట్ చెప్పాల్సిన పని లేదు. స్టేజ్ మీద డాన్స్ చేపించవచ్చు, కొరియోగ్రఫీ దాని పేరు. నాట్యం అంటే మరీ ఎబ్బెట్టుగా ఉంటుందని ఇంగ్లీష్ పదం, గ్రీక్ పదం వాడుతున్నాం, కొరియోగ్రఫీ. ఎక్కడా? అందుకనే ప్రభు అన్నాడు, పరిశుద్ధమైన స్థలములలో అపరిశుద్ధమైనది నిలుచున్నప్పుడు అంటాడు. అపరిశుద్ధమైన వస్తువు నిలుచున్నప్పుడు. ఆలోచన ప్రభుదేనా? పద్ధతి ఎవరిది అవుతుందంటే, ఇందాక చెప్పాను కదా, అన్నం మానేసుకుంటాం, 6 డజన్ దోశలు తింటాం, లేకపోతే కడుపు నిండా పొంగల్ తింటాం. పప్పు అన్నం కలిపి కొడితే పొంగల్ అయింది, వేరు వేసుకుని తింటే పప్పు చారు రైస్ అయింది. ఒకటేగా ఏమీ లేదండి. అంటే ఉద్దేశములో మార్పు రావాలి. అందుకనే అంటున్నాడు, ఇక మీదట మనుష్యుల యొక్క ఆశల ప్రకారం జీవించకుండా ఉండాలంటే నీ ఎవరి జోలికి పోకూడదు, పాపము జోలికి. మనందరికీ తెలుసు మన పద్ధతి పాపం. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. నాతో నీవు ఉపదేశం చేస్తావయ్యా, నాకు నీవు బోధ చేస్తావయ్యా, మార్గం చూపుతావు, బోధిస్తావు, ఆ మార్గంలో ఎట్టపోవాలో. ఇంతే కదయ్యా, నన్ను చేతులతో పట్టుకొని నాకు ఆలోచన చెప్తావయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరు, వాక్యము స్పష్టము, భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎన్నటికీ గతించవు. ఉదయకాలమున దావీదుకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని ప్రభు మనకిస్తాను అంటున్నాడు. ఇదిగో పేతురుతో చెప్పిన మాట పేతురు మనతో అంటున్నాడు. చూడండి, అక్కడ స్పష్టంగా ఉంది, ఇక మీదట మనుషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచున్నట్లు పాపముతో జోలికనేమియో ఉండదు. ఈరోజు నిజముగా నీవు క్రైస్తవుడు అయితే, క్రీస్తుని అంగీకరించిన బిడ్డవైతే, నీ జీవితంలో క్రీస్తు పరిపాలన, క్రీస్తు అధికారము కావాలంటే నీలో నుంచి వెళ్ళవలసింది ఏంటంటే నీ స్వబుద్ధి, నీ సొంత ఆలోచన ప్రభు చేతికి వెళ్ళాలి. అందుకనే ఇక్కడ 3వ వచనంలో అంటాడు, దాపెట్టుకోవాలా. పేతురు ఏమీ దాపెట్టలా. మనము పోకిరీ చేష్టలు, దురాశలను, మద్యపానమును, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందును, చేయదగని విగ్రహ పూజలను మొదలైన వాటిని నడుచుకొనొచ్చు. ఎన్ని ఉన్నాయి? నేటి దేవుడి బిడ్డలు అనుకున్న జనాంగాల్లో ఎన్ని ఉన్నాయంట. ఎన్ని ఎవరయ్యాయంటే, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలు, కాపే కదా. ఇంట్లో ఒక బాధ వచ్చిందంటే ఇంటి ముందేమో యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి అంటాం, పడగొట్టేదేమో మూల పడగొడతారు. ఎందుకంటే మా తాత చెప్పాడండి, మా మామ చెప్పాడండి, ఆయన చెప్పాడంట. గృహంలో ప్రవేశించాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు చెప్పిన టైంలో చేయాలి? ఎందుకని అంటున్నారు అన్యజనులు. అన్య అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కూడా అన్యులు ఉన్నారు. క్రీస్తుని బిడ్డ కానివాడు ప్రతివాడు అన్యుడే. వాళ్ళ ఆశలు నువ్వు నెరవేర్చుకుంటున్నావు నీ ఇంట్లో. ఇక చాలు, ఆపాలంటే శ్రమ పడాలి, మాట పడాలి, వేదన చెందాలి. ఇదేనండి క్రీస్తుకు దగ్గరగా జీవించడం. సహోదరుడా, సహోదరి, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా, దాంట్లో ఏముందంటే చెడ్డ వ్యాపారం అంటారు. నీకు సలహాలు ఇస్తున్నారు చూడండి, వాడు నిన్ను అడ్డం పెట్టుకొని ప్రభుతో వ్యాపారం చేస్తున్నాడు. ఇది చెడ్డ వ్యాపారం, అపరిమితమైన, దానికి పరిమితులు ఏమి లేవు, ఎంతకైనా తెగించి వెళ్తుంటారు. క్రీస్తుని అంతగా చులకన చేస్తుంది.
అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. తిడతారంట, తిట్టుకున్నాం పర్లేదు, కానీ ఆ దుర్వ్యాపారము, చెడ్డ ఆలోచన మనకు అవసరము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడు. సహోదరుడా, సహోదరు, ప్రభువులోనికి నీవు మనసపడటానికి, ప్రభువుతో కలిసి ఆనందించటానికి దేవుడిచ్చిన యొక్క అనుకూల సమయం ఏమిటా సమయం అనగా, ఇక మీదట మనుషుల యొక్క ఆశలు నెరవేర్చువాడిగా ఉండబాకు. దేవుని చిత్త ప్రకారం నేను నడవాలంటే ఈ శరీరము కావాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు శరీరముతో శ్రమ పడ్డాడు కాబట్టి ఇక మీదట జీవించు కాలము నీవు పాపము జోలికి పోకుండా ఉండాలంటే క్రీస్తు యేసు కలిగిన ఈ శ్రమలలో నీవు కూడా ఆ కురేనీడైన సీమోను మన జ్ఞాపకం వస్తుంటాడు. క్రీస్తు శిలువను ఒక అడుగైనా ఆయన మోయటానికి అవకాశం దొరికిందండి. ఈరోజు చరిత్రలో ముద్ర వేయబడ్డాడు. కానీ నీకు జీవిత కాలం దేవుడు ఇచ్చాడు కదా, ఇటు మనస్సు నేను ధరించుకుంటే ప్రభు నేను ఎక్కడ ఉంచుతాడో ఆలోచించు. స్పష్టంగా రాస్తాడు గలతీ పత్రిక, కొలస్సీ పత్రికలో, ఇదిగో క్రీస్తు యేసు మన కోసం చనిపోయాడు కాబట్టి ఇటు మనస్సు నీవు కలిగి ఉంటే, క్రీస్తు యేసుతో కూడా నీవు లేపబడి ఉంటే పైనున్న వాటిని వెతుకుతావు, కానీ క్రిందన్న వాటిని పట్టించుకో. ఏముంది క్రింద ఆలోచించండి. ఆ సేవకు వచ్చేటప్పుడు మా ప్రొఫెసర్ ఆయన చెప్పాడు, అమెరికా వైపు చూడబాకండి, ఆకాశం వైపు. ఎక్కడుంది అమెరికా? కరెక్ట్గా మన పాదాల కింద ఉంది. కింద చూడబాకండి అంటే అది ఆకాశం వైపు చూడండి, ఆకాశం వైపు ప్రభు ప్రవచనాలు ఇచ్చాడు. ఇదిగో దేవుడు ఆసన్నమయ్యే కాలంలో ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు పరుండగా ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు పొలంలో పని చేయుచుండగా ఒకరు ఎత్తబడతారు. ఎప్పుడు జరుగుతాయి? వాళ్ళకొక సమయం, మనకొక సమయం లేదు. అందరికీ ఒకటే సమయం. రెప్పపాటున యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆ రెప్పపాటులో జరిగే ఈ కాలము పిక్లింగ్ ఇన్ ది ఐ అంటాం కదా, ఆ కన్ను రెప్ప కొట్టే క్యాల్కులేషన్ నీకు రాకపోవచ్చు, కానీ ఆ కాలంలో జరిగేది ఏంటంటే నిద్రపోయేవాడు. ఎవరు నిద్రపోతున్నారు? భారతదేశస్తులు నిద్రపోతుంటే ఆ కింద ఉన్న వాళ్ళు పని చేసుకుంటున్నారు. వీరిలో ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. సాయం సంధ్య వేళ తిరుగులు విసురుతుంటారు. ఆ తిరుగులు విసురుతుండగా అది ఏ కాలమన్నా కానీ ఒకేసారి ఇదంతా ప్రపంచమంతా ప్రభువుని ఎదుర్కొనే సమయం. నిర్లక్ష్యంగా ఉన్నావేమో గమనించు. సమయం పోతే రాదు. నువ్వు ఏ దేశంలో ఉన్నా క్రీస్తు రాకడ చూస్తావు. ఎత్తబడేది ఒకటే. నువ్వు ఎక్కడ ఉన్నా ఒకే సమయంలో, నిద్రించేవారైనా, పొలంలో ఉన్నవారైనా, సంధ్య వేళలో ఉన్నవారైనా, సూర్యోదయ సమయంలో ఉన్నవారికైనా సమయము ఒకటే. ప్రభు ఆసన్నమయ్యే కాలము సమీపించి ఉన్నది. ప్రభు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను ప్రభుతో ఉన్నాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఈ శ్రమను నీవు ఆయుధముగా చేసుకో. అదండి, ఒక ఆర్థిక ఇబ్బందిలో ఉన్నవాడు డబ్బులు వస్తే బాగుండు, అప్పులు తీరిపోతాయి అంటే వాళ్ళకి డబ్బులు. ఆరోగ్యంతో ఉన్నవాడికి టాబ్లెట్లు ఉంటే చాలు, అదే ఆయుధం. అదే ఒక కష్టంలో ఉన్నవాడికి ఆ కష్టం తీరటమే ఆయుధం, దానికి ఉపయోగించేది. కానీ ప్రభు అంటున్నాడు, శ్రమను నువ్వు ఆయుధంగా చేసుకో. ఇది మనస్ఫూర్తిగా చేయి. మనుషులను నమ్మించడానికి చేయి. మనుషులను నమ్మిస్తే మనం మోసపోతాం. ప్రభు చేతులకు వెళ్తే విస్తారంగా వర్ధిల్లుతాం. జ్ఞాపకం చేస్తున్న మరలా గలతీ పత్రికలోను 5వ అధ్యాయం 24వ వచనంలోను, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3, 5 వచనాల్లోను ప్రభు అంటాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఆశీర్వదించబడతారు. చాలాసార్లు క్రీస్తు సంఘములో ఉన్నాం, క్రీస్తుతో కూడా ఉన్నాం, కానీ విడిచిపెట్టబడే బిడ్డలుగా ముందుకు వెళుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదుకు శ్రమ కలిగింది. దేవుల్లో దాక్కున్నాడు. ఆయన మార్గం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, దీవించి పంపించాడు. పేతురు లోకానుసారముగా కొంతకాలం జీవించాడు. అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, అయిలారా, నా వెనక వచ్చు వారులారా, ఇదిగో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉంది. దేవుడు ఇద్దరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇద్దరికి ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే దావీదు గురించి అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా
ఇష్టానుసారం. సాక్ష్యమే కాదండి, మనుషుల ముందు పెట్టాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36, 37 వచనాలు మనం గమనిస్తే అక్కడ అంటాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, అందరూ సేవకులే. సేవ అంటే బైబిల్ పట్టుకొని తిరగటం సేవ అని ఎక్కడ చెప్పలా. నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయటం సేవ. రొట్టెలు చేసి అమ్ముకుంటున్నావా? యథార్థంగా ఉండు. వ్యాపారం చేస్తున్నావా? యథార్థంగా ఉండు. ఉద్యోగం చేస్తున్నావా? తీసుకున్న జీతానికి నమ్మకంగా ఉండు. చేతి పని చేస్తున్నావా? తీసుకుంటున్న కూలికి నమ్మకంగా ఉండు. దాన్ని సేవ అంటారు. నువ్వు చేస్తున్న పని నిజంగా నువ్వు నమ్మకంతో చేస్తే, ఈరోజు మానవాళి పరిస్థితి, భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉండేదా ఆలోచించు. దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాల్లో ప్రభు ఇదే అంటాడు, ఇదిగో పునరుద్ధాన సంబంధులు దేవుని సంకల్పము చొప్పున జీవిస్తారు. దావీదు కోసం ప్రభు రక్తము కార్చలేదండి. సిలువ వెనక తరం వారిని ఆయన చెరగా కొనిపోయాడు. దావీదు కంటే మనము బహు శ్రేష్ఠులము, సిలువ ముందు తరము వారము, క్రీస్తు శకంలో ఉన్నవారు. ప్రభు అంటున్నాడు, దావీదు కంటే నేను ఎక్కువగా చూశాను కదా, నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటాడు. కనుకనే పేతురు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక ఇట్టి మనస్సు మనమును ఆయుధముగా. దావీదుని గురించి మన్నలనిచ్చాడు, మంచి సాక్ష్యమునిచ్చాడు. ఇదిగో దావీదు దేవుని సంకల్పము చొప్పున, అంటే దేవుని యొక్క ఉద్దేశము చొప్పున, దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క ఇష్టము చొప్పున. అదే పేతురు అంటున్నాడు, మనుజ ఆశల చొప్పున. దావీదుకి ఈరోజు జనాంగానికి ఉన్న తేడా ఏంటంటే, వీళ్ళు మనుషుల కోసం జీవిస్తున్నారు, దావీదు ప్రభు కోసం జీవిస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు ప్రభువులో దాంకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు దేవునిలో దాంకున్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన తప్ప నాకు ఒక వేరొక దేవుడు. శిక్షించిన, తన్నిన, దీవించిన ఆయనే. ఈరోజు ఇదే నమ్మకం నీకు ఉంది. కానీ ఆలోచనకర్త అయిన యేసుని ఆశ్రయించు, ఆయన పద్ధతిలో నడు, నీ జీవితము ధన్యం. ఇంతకంటే మంచి ఉపదేశము లేనే లేదు. అందుకనే భక్తుడు అంటాడు, శ్రమ పడిన క్రైస్తవులు సంతోష భరితులవుతారు. నా పాట పాడారు కోరాడు, చాలా వినసొంపుగా, చాలా హృదయపూర్వకంగా అది ఆలపించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నా వ్యక్తిగతంగా చెల్లిస్తున్నాను. దేవుడు వారిని ఇంకా దీవించును గాక. క్రీస్తు వార్తల పాలివారలో క్రీస్తు యేసుని శిష్యులు, క్రీస్తు శ్రమలలో పాలివారు. క్రీస్తు శ్రమలో నీకు పాలిభాగం లేకపోతే ఈరోజు నువ్వు సహకరించడానికి క్రీస్తు నీ ముందు లేకపోవచ్చు, కానీ ఆయన శ్రమ నీ ముందు ఉంది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. తల వంచండి, ఒక తీర్మానం తీసుకోండి. ఇంతసేపు వాక్యం విన్నా, లేకుంటే ఇన్ని దినాలు ప్రభువులో గడిపిన ఈ తీర్మానం అన్నది ప్రభు చేతికి నిన్ను నీవు అప్పగించబడకపోతే మన జీవితము వ్యర్థం. క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దావీదుకి ఏ యుద్ధ నేర్పరి కాదు, ఏ యుద్ధ కవచాలు, డాలు, కత్తి అవసరము లేదు. మాట, దేవుని మాట చాలు, జీవము గల దేవుని మాట చాలు. ఈ రోజుటి జై జీవితంలో పేతురు వలె సాక్షాత్మైన జీవితంలో జీవించుటకు ప్రభు అంటున్నాడు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకోండి, పాపము జోలి ఇక పోబాకండి. పాపము జోలి ఇక జీవించటానికి ఇది అనుకూల సమయముగా ప్రభు అడుగుతున్నాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని సమయమును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మనుజాశల చొప్పున నాయన ఇంతవరకు నేను జీవించాను, నడిచాను, నా ఇష్ట ప్రకారం నేను నడిచాను, క్షమించమని కోరుచున్నాను. ఇక మీదట నాయన మీ కొరకు నాయన మీ యొక్క మనస్సు కలిగి జీవించు భాగ్యమును ఈ దినమున మీరు ఇచ్చి ఉండగా, మీరు ఇచ్చిన ఈ వర్తమానములో నాయన మేము జీవించుటకు మీ కృపను, కాపుదలను, మీ యొక్క గొప్ప భాగ్యమును మాకిచ్చి మీ ఆలోచనతో మమ్మల్ని ఆనందింపచేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.